హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు చిన్న స్టోరీతో వచ్చానండి. అది ఏంటంటే మహాభారతం ముగిసింది కానీ ధర్మయుద్ధం మాత్రం ఎప్పుడూ ముగియలేదు అనే చిన్న స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని సూర్యగిరి అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఉంటాడు. అతను సాధారణ మెకానిక్, కానీ అతనిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. చిన్నప్పటి నుంచి అతనికి గాయాలు త్వరగా కావు. ఒకసారి చిన్నప్పుడు మంటల్లో పడిపోయినా అతనికి చిన్న గాయం కూడా కాలేదు. గ్రామంలో వాళ్ళు అతను చూసి భయపడేవారు. ఇతను అసలు మనిషేనా అని అనుకునేవారు. కార్తీక్ మాత్రం చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎవరైనా సహాయం అడిగితే తన దగ్గర ఏమీ లేకపోయినా చేస్తాడు. ఒకరోజు ఓ పేద రైతు కూతురికి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమైతే కార్తీక్ తన బైక్ అమ్మేసి డబ్బు ఇస్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్ అడుగుతాడు, నీకు ఏం మిగులుతుందిరా అంటాడు. కార్తీక్ నవ్వుతూ చెప్తాడు, మన దగ్గర ఉన్నది పోతుంది, కానీ మనం చేసిన మంచి ఎప్పటికీ పోదు అని. అదే సమయంలో ఆ గ్రామానికి రుద్రప్రతాప్ అనే క్రూరమైన మంత్రి వస్తాడు. అతనికి ఈ గ్రామం కింద బంగారం నిధులు ఉన్నాయని తెలుస్తుంది. గ్రామాన్ని ఎలాగైనా ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంటాడు. ఎదిరించిన వారిని కొట్టేస్తాడు. పోలీసులు కూడా ఆ మంత్రి వైపే ఉంటారు. అదే గ్రామంలో 5 సంవత్సరాల పాత సూర్య దేవాలయం అనేది ఉంటుంది. ఆ దేవాలయంలో ఓ భారీ రథం కూడా ఉంటుంది. గ్రామ పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు, ధర్మయోధుడు తిరిగి వచ్చిన రోజే ఈ రథం కదులుతుంది అని. ఒకరోజు మంత్రి మనుషులు దేవాలయాన్ని కూల్చడానికి వస్తారు. కార్తీక్ అయితే వాళ్ళని అడ్డుకుంటాడు. ఫైట్ జరుగుతుంది. ఒక మనిషి ఇనుపరాడుతో కార్తీక్ తలపై బలంగా కొడతాడు. అందరూ షాక్ అవుతారు, కానీ కార్తీక్ మటుకి నెమ్మదిగా మళ్ళీ లెగిస్తాడు. అతని కళ్ళల్లో కోపం. వర్షం మొదలవుతుంది. అతను ఈ ఫైటింగ్లో దేవాలయం రథాన్ని తాకగానే భారీ ఉరిమి వస్తుంది. 100 సంవత్సరాల నుంచి కదలని రథం ముందుకు కదులుతుంది. గ్రామం మొత్తం కూడా షాక్ అవుతారు. ఆ రాత్రి కార్తీక్ దగ్గరికి ఓ వృద్ధ సాధువు వస్తాడు. అతను కార్తీక్ను చూసి నమస్కారం చేస్తాడు. చాలా ఆలస్యంగా వచ్చావు సూర్యపుత్ర అంటాడు. కార్తీక్ అయోమయంగా చూస్తాడు. ఆ రోజు నుంచి కార్తీక్కి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి. అవి ఏమిటంటే యుద్ధభూమి, రథాలు, బాణాలు, ఒక మహాయోధుడు, అతని ఛాతీపై బంగారు కవచం. దూరంగా ఓ స్వరం వినిపిస్తూ ఉంటుంది, ఈసారి నీ మరణం కాదు, నీ విజయం ప్రపంచం చూస్తుంది అని. కొద్ది రోజుల తరువాత మంత్రి గ్రామ ప్రజల ఇళ్లను కూల్చేస్తాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ మంటల్లో చిక్కుకుంటాడు. అందరూ భయపడిపోతారు. కానీ కార్తీక్ మంటల్లో పరిగెత్తికి వెళ్ళి ఆ పిల్లవాడిని కాపాడుతాడు. అతనికి శరీరానికి మంటలు కూడా ఏమీ చేయలేవు. ప్రజలు భయంతో వెనక్కి తగ్గుతారు. ఆ తరువాత సాధువు కార్తీక్ని దేవాలయంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక రహస్య గది ఉంటుంది. ఆ గదిలో బంగారు కవచం, చెవిపోగులు, పాత విల్లు ఉంటాయి. కార్తీక్ వాటిని తాగగానే అతనికి గత జన్మ గుర్తొస్తుంది. కురుక్షేత్ర యుద్ధం, అర్జునుడు, శ్రీకృష్ణుడు మరియు తానే కర్ణుడు అని. కార్తీక్ షాక్లో ఉండగా సాధువు నమ్ముతాడు. అతని రూపం మారిపోతుంది. నెమలి పింఛం, దివ్యకాంతి. అతడే శ్రీకృష్ణుడు. కార్తీక్ కోపంగా అడుగుతాడు, మహాభారతంలో నాకు ఎందుకు అన్యాయం జరిగింది అని. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చెప్తాడు, నువ్వు ఓడిపోలేదు కర్ణ, ధర్మం కోసం నిన్ను నీవు త్యాగం చేయవలసి వచ్చింది అని. మరునాటి రోజు మంత్రి భారీ యంత్రాలతో దేవాలయాన్ని కూల్చడానికి వస్తాడు. గ్రామ ప్రజలు భయంతో పారిపోతారు. కానీ కార్తీక్ ఒక్కడే నిలబడతాడు. వర్షం మొదలవుతుంది. మంత్రి గన్ తీసి కాలుస్తాడు. బుల్లెట్ కార్తీక్ కవచాన్ని తాగి కింద పడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. కార్తీక్ నెమ్మదిగా ముందుకు నడుస్తూ చెప్తాడు, ధర్మాన్ని చంపాలని చాలామంది ప్రయత్నించారు, కానీ ధర్మం అనేది ప్రతి యుగంలో కూడా తిరిగి పుడుతుంది అని. భారీ ఫైట్ జరుగుతుంది. కార్తీక్ ఒక్కడే 100 మందిని ఓడిస్తాడు. చివరికి మంత్రి దేవాలయం మీద బాంబు పెట్టిస్తాడు. కార్తీక్ తన ప్రాణాలను పణంగా పెట్టి గ్రామ ప్రజలను కాపాడుతాడు. భారీ పేలుడు జరుగుతుంది. ఉదయం గ్రామ ప్రజలు దేవాలయం దగ్గరికి వస్తారు. అక్కడ కార్తీక్ కనిపించడు. కేవలం కవచం మాత్రమే ఉంటుంది.
దూరంగా ఓ స్వరమైతే వినిపిస్తుంది, ధర్మయుద్ధం ముగియలేదు అని. ఆకాశంలో సూర్యకిరణాలు పడతాయి, కాలాలు మారుతాయి, యుద్ధాలు మారుతాయి, కానీ ధర్మం కోసం పోరాడే యోధులు మాత్రం ఎప్పటికీ పుడుతూనే ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.